నేను ఇప్పటివరకు మాట్లాడిన దాని నుంచి 2 విషయాలు దాన్ని ముందుకు పొడిగిస్తాను. ఒకటి, ఇంత దుర్మార్గం, ఇంత రాక్షసత్వం, ఇంత కర్కసత్వం, ఇంత నియంతృత్వానికి మన అందరం గురి కావటం అనేది చరిత్రలో మళ్ళీ ఇంకొకసారి జరగకూడదు అనే కఠినమైనటువంటి నిర్ణయానికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. నెవర్ అగైన్ ఇటువంటి వాడిని మళ్ళా అటువంటి అధికారం పొందకుండా అహర్నిశలు కావాలంటే కష్టపడాల్సినటువంటి బాధ్యత మన అందరం తీసుకోవాలి. ప్రజలందరూ తీసుకునేలాగా కూడా మనం ప్రోత్సహించాలి. దీనికోసం మనం ఏం చేయాల్సి వచ్చినా కానీ ముందు జాగ్రత్త చర్యలు కానీ చేపట్టాలి అని చెప్పి మీ అందరికీ పిలిపిస్తున్నాను. అది ఒక విషయం అయితే, రెండో విషయం గుర్తుపెట్టుకోండి. 2004 నుండి కమ్మవారిని వైఎస్ రాజశేఖర రెడ్డి టార్గెట్ చేసిన నాటి నుంచి నేను చూస్తున్నాను. ఏనాడు కూడా రాజకీయాలు కమ్మవారిని కాపాడడానికి ముందుకు రావు. ఈ విషయాన్ని, ఈ వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించండి. ఎందువల్లంటే రాజకీయాలు నడిపేవారు, రాజకీయ పార్టీలు అందరినీ కలుపుకొని పోతే తప్ప వాళ్ళు రాజకీయాలు నడపలేరు. కాబట్టి ముఖ్యంగా మన టార్గెట్ చేసినప్పుడు మనకి రక్షణగా వస్తే ఇంకా ఐడెంటిఫై అయిపోతామనేటటువంటి బెరుకు, మీమాంస రాజకీయ పార్టీల్లో ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మన పట్ల సానుభూతి ఉన్నప్పటికీ, మన పట్ల అభిమానం ఉన్నప్పటికీ, మనని ప్రత్యక్షంగా కాపాడడానికి ఏ రాజకీయ పార్టీ ముందుకు రాదు. కులంగా మీరు టార్గెట్ అయినాడు, మీరు కులంగానే ఎదుర్కోవాలి, కులంగానే ఐక్యత చూపించాలి, కులంగానే ఎదుర్కోవాలి. అదొక్కటే మీకున్న మార్గం. దీనికోసం అందరూ కలిసికట్టుగా ఏ రకంగా కలుస్తారో నాకు తెలియదు, ఏ రకంగా సంఘీభావం అవుతారో, సంఘటితం అవుతారో నాకు తెలియదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇలా కొసరాజు వంశవృక్షంలాగానే ఇంకొకరు లేకపోతే కమ్మవారి సంఘాలు పెట్టుకుంటారో, ఇంకోటి పెట్టుకుంటారో, లేకపోతే సైకో బాధితుల సంఘం అని ఒక కొత్త సంఘం రిజిస్టర్ చేసుకుంటారో, మీ ఇష్టం. ఏదో ఒక రకంగా మీరు సంఘటితమై మీ ఫైట్ మీరు చేసుకోవాల్సిందే తప్ప రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా వచ్చి మిమ్మల్ని కాపాడతాయి అనుకునే భ్రమ నుంచి బయటకు రావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. Like, share and subscribe to Rajaniti channel.